సో ఇప్పుడు బీటెక్ అడ్మిషన్స్ టైం ఇది. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నారు. ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి. సో అన్ని కాలేజీలు యూట్యూబ్‌లో వీడియోలు వస్తున్నాయి. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చెప్తున్నారు. మీడియాలో వస్తున్నాయి. పేపర్ యాడ్స్ వస్తున్నాయి. మన ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఇలా చాలా చాలా పాయింట్స్ చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా అసలు ఏది బెస్ట్ కాలేజ్ అనే దగ్గర కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏది బెస్ట్ కాలేజ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రాక్టికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? అక్కడ అసలు ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నాయా? లేకపోతే థియరిటికల్‌గా ఫ్యాకల్టీ వచ్చి అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్‌లు పెట్టి అట్లా నడిపేస్తున్నారా? ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ఎగ్జామ్స్ ఎక్కువ ఉన్నాయా? థియరిటికల్ ఓరియెంటెడ్ ఎగ్జామ్స్ ఎక్కువ ఉన్నాయా? అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ స్టూడెంట్. కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్‌లో ఏం బిల్డ్ చేస్తున్నారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడక్ట్ విత్ అనలిటిక్సో, ప్రిడిక్షన్సో ఏదో బిల్డ్ చేశారు మీరు. అసలు అలా ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేస్తున్నారా? లేదా జస్ట్ ఏఐ మీద ఎగ్జామ్స్ రాస్తున్నారా? సిఎస్సిలో ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఎగ్జామ్స్తో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్న కాలేజీలో జాయిన్ అయితే మీకు నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది. సెకండ్ పారామీటర్ మీరు చూసుకోవాల్సింది రీసెర్చ్ ఇంపార్టెంట్. ఒక రిజిడ్ కరికులంలో వెళ్ళిపోతున్నారా? రీసెర్చ్ ఏమైనా చేస్తున్నారా? సో అంటే రీసెర్చ్కి టైం ఇస్తున్నారా? ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఎప్పుడు వస్తుంది? రీసెర్చ్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఏఐఎంఎల్లో ఎవరో కనిపెట్టిన అల్గారిథమ్స్, ఎవరో కనిపెట్టిన టూల్స్ని గురించి తెలుసుకోవడం కాదు. అది ఏఐ అవ్వదు. దానికి మీరు ఓన్గా కొంత టైం తీసుకొని ఇండిపెండెంట్గా మీకు రీసెర్చ్కి టైం అలొకేట్ చేసే కాలేజీని ప్రిఫర్ చేసుకోండి. మూడవది వచ్చేటప్పటికి సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో ప్రాక్టికల్ స్కిల్స్తో పాటు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కూడా కావాలి. అంటే ఇప్పుడు మన ఇంటర్న్షిప్స్ అని చెప్పి అవి కాపీ పేస్ట్ మోడల్లో ఎక్కడో కొనుక్కురావడం కాకుండా రియలిస్టిక్గా కొన్ని ప్రాజెక్ట్స్ మీ ఓన్గా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే అది టైం పట్టవచ్చు. సో ప్రాక్టికల్ స్కిల్స్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. ఫోర్త్ వన్ అది డీప్ టెక్ అయి ఉండాలి. డీప్ టెక్ అంటే అవుట్డేటెడ్ సిలబస్ కాకుండా ఇప్పుడు ఏఐ విత్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ విత్ బ్లాక్ చైన్ ఇలా కొంచెం డీప్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్స్ అయి ఉంటే బాగుంటుంది. సో ఈ 4 పాయింట్స్ మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్లేస్మెంట్ వస్తుంది. ఈ 4 పాయింట్స్ లేకుండా మీరు థియరాటికల్గా నేర్చుకుని స్టాండర్డైజ్డ్ అవుట్డేటెడ్ సిలబస్ నేర్చుకుని ఎగ్జామ్స్ మోడల్లో ఉన్న కాలేజ్ నేర్చుకుంటే మీకు నాలెడ్జ్ రాదు, కాన్ఫిడెన్స్ రాదు, ప్లేస్మెంట్ రాదు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ని ఎమోషనల్గా అందరూ చెప్పారనో, యూట్యూబ్లో చెప్తున్నారనో, ఎక్కువ వీడియోలు వస్తున్నాయనో, లేకపోతే పేపర్ యాడ్లు ఎక్కువ వస్తున్నాయనో ఇట్లాంటి వాటిని బట్టి వినకుండా ఒకసారి అక్కడ ప్రజెంట్ బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి వెళ్ళి. వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? సో మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో స్టూడెంట్ మాట్లాడకుండా యూట్యూబ్లోనో ఇంకోటి చూసి ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. అక్కడ ప్రజెంట్ జాయిన్ అయ్యే ఆ స్టూడెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్తో ఎంక్వైరీ చేసుకోండి. సో ఈ పారామీటర్స్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీరు మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ పెరుగుతుంది. ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ ఇంకా మీకుంటే, ఏ బ్రాంచ్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ మీకుంటే సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో మేము ప్రతిరోజు ఫ్రీ కెరీర్ గైడెన్స్ కండక్ట్ చేస్తున్నాం. సో అసలు ఏ కాలేజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ఒకసారి స్టూడెంట్తో మాట్లాడి ఏ కాలేజ్ సెట్ అవుతుంది అనే దాని మీద వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో మా ఆఫీస్లో ఫ్రీ కెరీర్ గైడెన్స్ తీసుకుని దాని తర్వాత కూడా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మీకు ఈజీ అవ్వచ్చు. ఏది బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలామంది ఏం చూస్తారంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, ఏ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి, ఎంఎన్సీసా కాదా, ఇవి చూస్తారు. దీంతో పాటు చూడాల్సిన ఇంకొక పాయింట్ ఉంది. ఐటీ కంపెనీస్ 2 టైప్స్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్. టీసీఎస్, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్, విప్రో ఇవంతా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో జనరల్గా ప్యాకేజెస్ అనేవి తక్కువ ఆఫర్ చేస్తారు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్యాకేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి కంపెనీస్ వస్తే ఏమవుతుందంటే ప్యాకేజెస్ ఎక్కువ ఇస్తారు, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఈ కంపెనీస్లో గ్రోత్ చాలా బాగుంటుంది. సో మీరు ఏది బెస్ట్ ఐఐటి, ఏది బెస్ట్ ఎన్ఐటి, ఏది బెస్ట్ ట్రిపుల్ ఐటి అది ఏది బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసినప్పుడు ఇలాంటివి చూడండి. ఎగ్జాంపుల్ ఐఐటి కాన్పూర్ డేటా తీసుకుంటే లాస్ట్ ఇయర్ గూగుల్ 15 ఆఫర్ లెటర్స్ ఇచ్చింది, 15 సెలెక్షన్ చేసింది, 60 to 70 lakhs per annum. అది కూడా డొమెస్టిక్, అంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఇండియా ఓన్లీ, గూగుల్ ఇండియాకి. మైక్రోసాఫ్ట్ 10 ఆఫర్ లెటర్స్ ఇచ్చింది ఐఐటి కాన్పూర్, అమెజాన్ 12 ఆఫర్ లెటర్స్ ఇచ్చింది, ఒరాకిల్ 5 ఆఫర్ లెటర్స్ ఇచ్చింది, ఫ్లిప్కార్ట్ 6 ఆఫర్ లెటర్స్, అట్లాసియన్ 4. సో ఇలా మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ని తీసుకొచ్చే ప్లేస్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, ఆ రిప్యుటేషన్ ఉంటుంది ఆ కాలేజ్కి. సో మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు
ఎలాంటి కంపెనీ వస్తుందనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో హైరింగ్ జరిగే కాలేజెస్లో జాయిన్ అయితే మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే, సో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ బెటర్, ఏ బ్రాంచ్ బెటర్ అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంటే, సో ఖచ్చితంగా కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు మీరు. ఇది ఫ్రీ కెరీర్ గైడెన్స్. సో మీరు ఫ్రీ కెరీర్ గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే, అంటే హైదరాబాద్ వచ్చి మీరు మాట్లాడాలి అంటే, సో ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.